పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. జేవీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు ఆధ్వర్యంలో చేపట్టిన బహుజన రైతు కూలీ మహిళా లీడర్ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయపట్టి జయమ్మ, జేవీపీ పార్టీ పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ రాయపట్టి ప్రసాద్, జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేబీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు జట్టిపాలెం వెంకటేష్ జాంబవరాజు మీడియాతో మాట్లాడారు. రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలో 14 సంవత్సరాల దళిత బాలికపై అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీకి, గురుజాల డీఎస్పీకి, గురుజాల రూరల్ సీఐకి, రెంటచింతల ఎస్ఐకి జేబీపీ పార్టీకి అనుబంధ సంఘం బహుజన రైతు కూలీ మహిళలు విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లాలోని కలెక్టర్ గారి కార్యాలయం నందు ఈవెంట్స్లో గవర్నర్లు జాతీయ చేతి వృత్తుల ఐక్యవేదిక పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శీలం వెంకటేశ్వర గారు, రైతు కూలీ మహిళా సంఘం ఏపీపీ పార్టీ అనుబంధ సంఘం రాయపాటి జయమ్మ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పల్నాడు జిల్లా ఇన్ఛార్జి జేపీపీ పార్టీ రాయపాటి ప్రసాద్ గారు, అలాగే మా ఆఫీస్ సెక్రటరీ మరి రవి, కప్పు కళాకారులు వైస్ ప్రెసిడెంట్ పల్నాడు జిల్లా ఆలేటి రత్నం గారు, ఊరే ఏసయ్య, అలాగే ఆఫీస్ సెక్రటరీలుగా పనిచేసిన ఎల్లిపోగు రవిదాసు, అలాగే మందా భూషణం, రైతు కూలీ మహిళా సంఘం మరి పల్నాడు జిల్లా నాయకురాలు కిన్నెర జయరాణి గారు, అలాగే మరియమ్మ, శాస్త్ర విశ్రాంతి, మంజుల, ఈ రైతు కూలీ మహిళలందరూ కూడా అందరు లైన్ ది అందరికి జేబీలో నా పేరు రాయపాటి జయమ్మ, ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మిట్టగుడిపాడు గ్రామంలో చిన్న మహిళ మీద 14 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఆ అత్యాచారం ఎంత నిందితుడైనా కానీ వాడికి కఠినమైన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం.